పళ్ళిచ్చే చెట్టుకే రాళ్ళ దెబ్బలు పడతాయి. అట్లాగే పని చేసేటటువంటి మంత్రినే ప్రశ్నిస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. ఇప్పుడు పర్యావరణ వ్యవహారాలు చూసేది, అటవీ వ్యవహారాలు చూసేది పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఆయనకి కొన్ని పరీక్షలు, ఆయన చాలా కష్టపడి ప్లాన్ చేస్తున్నారు పర్యావరణాన్ని నాశనం కాకుండా చేసేటటువంటి ప్రయత్నాలు. అయితే ఒక్క జనవరిలో 3085 తాబేళ్లు చచ్చిపోయినాయి. గుడ్లు పెట్టే దశలో వేల సంఖ్యలో చచ్చిపోతున్నాయి. సంతానోత్పత్తి మీద పెను ప్రభావం చూపెడుతుంది. బాపట్ల 529, విజయనగరంలో 501, ప్రకాశంలో 453, శ్రీకాకుళంలో 363, కృష్ణాలో 334, కాకినాడలో 220, అనకాపల్లిలో 202, పొట్టి శ్రీరాములు నెల్లూరులో 192, విశాఖపట్నం 146, తిరుపతి 145. భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం తాబేళ్లను చంపడం, వాటి గుడ్లను తినడం నేరం. ఈ నేరానికి పాల్పడిన వాళ్ళకి 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 25,000 జరిమానా ఉంటుంది. ఇది ఏపీ ప్రభుత్వం దాని మీద కఠిన చట్టాలు ఉన్నాయి. కానీ ఏపీ మెరైన్ ఫిషరీస్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం తీర నుంచి 8 కిలోమీటర్ల అవతల చేపల వేట చేయాలి. కానీ చాలామంది అక్రమంగా వేట చేస్తున్నారు. ఇది తాజాగా ట్రీ ఫౌండేషన్, ఈ సర్వే చేసినటువంటి ట్రీ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుప్రజ చెప్తున్నది. ప్రధానంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం, కాకినాడ, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన మరబోట్లు ఈ అతిక్రమణలకు పాల్పడుతున్నాయి. మరో సంప్రదాయ వలల స్థానంలో ప్రమాదకర వలల్ని వాడుతున్నారు. కోన, గిల్నెట్, అటుక, టేకు వలల ప్రభావంతో తాబేళ్లు చనిపోతున్నాయి. విజయనగరం జిల్లా పరిసర ప్రాంతాలు ఇదే తరహా వలలు వాడటంతో వందలాది తాబేళ్లు మృతి చెందినాయి. గతేడాది మార్చి 7వ తేదీన కృష్ణా జిల్లా తీరంలో ఒక టేకు వలలో చిక్కుని గుడ్లు పెట్టే దశలో ఉన్న 139 తాబేళ్లు చనిపోయినాయి. తీరానికి 8 కిలోమీటర్ల అవతలే మరబోట్లతో చేపలు పట్టేలా ప్రమాదకర వలలను నిషేధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ సమస్యల్లా ఇది అమలు చేయిస్తే మత్స్యకారులకు కోపం, అమలు చేయించకపోతే పర్యావరణానికి ప్రమాదం. మరి అదేదే కర్ర విరవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం చందంగా ఉంది. ఏం చేస్తారో చూడాలి.